श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीमहागणाधिपतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। గుంటకల్ పట్టణ ప్రజలకు మరియు సనాతన ధర్మ సంప్రదాయవాదులందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సనాతన ధర్మ సాంప్రదాయంలో భాగంగా ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేయడం అనేది సనాతన ధర్మ సాంప్రదాయం యొక్క ముఖ్య పద్ధతి. అందులో భాగంగా మనము ప్రతి సంవత్సరం ఈ ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేయడం అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఆ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పంచాంగ శ్రవణం అనేది పంచాంగము శ్రవణం అనగా ఈ సంవత్సరం యొక్క ఫలితాంశం ఏ విధంగా ఉంటుంది, ఈ సంవత్సరానికి రాజు ఎవరు, మంత్రి ఎవరు మొదలు విషయాలు చెప్పడం అనేది పంచాంగ శ్రవణం. తెలుసుకుందాం. ఈ సంవత్సరం యొక్క నామధేయం క్రోధి. క్రోధి అనగా క్రోధము కలిగించినటువంటిది, కోపము అని అర్థం అన్నమాట. ఇక ఈ సంవత్సరం యొక్క ఫలితాంశం తెలుసుకుందాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్య నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మనకు పంచాంగము శ్రవణం చేయడం వలన ఏమి ఫలితం ఉంటుంది, ఎందుకు దీన్ని మనం శ్రవణం చేయాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ ఉగాది పండుగ రోజున ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏమి కలుగుతుంది తప్ప అంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం. కళ్యాణం అంటే మంగళప్రదము, శుభము, శోభనము, భద్రము అని అర్థం అన్నమాట. ఈ పండుగ రోజున, ఉగాది పండుగ రోజున మనం పంచాంగ శ్రవణం చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది, మంగళప్రదమైనటువంటి జీవనం లభిస్తుంది అని అర్థం. శ్రీ కళ్యాణ గుణావహం. గుణావహం, కళ్యాణ గుణావహం అంటే సద్గుణములు, మంచి గుణములు కూడా అలవడుతాయి. అంతేకాకుండా రిపుహరం, రిపము అంటే పాపం, రిపుహరం పాపం కూడా హరించుకొని పోతుంది. అంతేకాక దుస్వప్న దోషావహం, మనకు రాత్రి పడుకున్న ముందు దుస్వప్నాలు వస్తే మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అలా కలగకుండా ఈ పంచాంగ శ్రవణం చేయడం వలన ఈ సంవత్సరం అంతా ఎటువంటి దుస్వప్నాలు రాకుండా మనం శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది. దుస్వప్న దోషావహం, దుస్వప్నాల నుంచి ఏర్పడే ఫలితాలు కూడా మనకు ఎటువంటి కీడు కలిగించకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అని అర్థం. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. ఈ ఉగాది పండుగ రోజున మనం పంచాంగ శ్రవణం చేసినాము అంటే గంగానదిలో స్నానం చేస్తే ఎంత ఫలితమైతే ఉంటుందో అంత ఫలితం అనేది ఈ పంచాంగ శ్రవణం వల్ల లభిస్తుంది. గోదాన తుల్య నృణాం, ఒక సద్బ్రాహ్మణునికి ఆవు దానం ఇస్తే ఎంత ఫలితమైతే ఉంటుందో అంత ఫలితం అనేది ఈ పంచాంగ శ్రవణం వల్ల లభిస్తుంది. అంతేకాకుండా ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. ఇంకా ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆయుర్వృద్ధి, ఐశ్వర్యము లభిస్తుంది. అంతేకాకుండా సంతాన సంపత్తు కూడా కలుగుతుంది అంటాడు. సంతానం అంటే వంశాభివృద్ధి, సంపత్తు అంటే ఐశ్వర్యం, ఇవన్నీ లభిస్తాయి ఒక పంచాంగ శ్రవణం వల్ల. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగం ఎందుకోసం ఉపయోగిస్తారప్ప అంటే మన సనాతన ధర్మంలో ఈ పంచాంగము తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం ఈ 5 అంగాలతో కూడుకున్నటువంటిది పంచాంగం. తిథి అంటే మనకు సనాతన ధర్మంలో
పాడ్యమి, విధియ, తదియ, చవతి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య. ఈ విధంగా మనకు షోడశ తిథులు వచ్చాయన్నమాట. ఈ షోడశ తిథులు మనకు రోజు నిత్యం మనం ఏదైనా కానీ కార్యక్రమం ప్రారంభించాలా అంటే ఈ సనాతన ధర్మ వారసులందరూ అంటే సాంప్రదాయవాదులందరూ ఏం చేస్తారప్ప అంటే వివాహం చేయాలా, ఏ రోజు బాగుంటుంది, ప్రయాణం చేయాలా, ఏ రోజు బాగుంటుంది, ఏదైనా ఇల్లు నిర్మాణం చేసుకోవాలా, ఏ రోజు బాగుంటుంది, శంకుస్థాపన చేయాలా, ఏ రోజు బాగుంటుంది. ఇలాంటి కర్మలు అనగా శుభకర్మలు చేయడానికి స్వామివారి దగ్గరికి వెళ్ళి, జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నా పేరు మీద ఏ రోజు బాగుంటుంది, మా అమ్మాయిని పెళ్లి చేయాలనుకుంటాను, ఏ రోజు బాగుంటుంది, నేను వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాను, ఏ రోజు బాగుంటుంది, ఫలానా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను, ఏ రోజు బాగుంటుంది. ఇలాంటి మంచి విషయాలు అనగా వాళ్ళ పేరు మీద ఏ రోజైతే బాగుంటుంది, ఏ రోజైతే మనకు బాగా అనుకూలమవుతుంది అని చెప్పే నానా కర్మ సుసాధనం, మంచి కర్మ చేయడానికి ఏ రోజైతే బాగుంటుందో చెప్పే ముఖ్యమైనటువంటి సాధనం ఏదైతే ఉందో అది పంచాంగం. నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ పాకర్మ్యత. ఒక పంచాంగ శ్రవణం చేయడం వలన ఇవన్నీ లభిస్తాయని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఇక ఈ సంవత్సరం యొక్క టాపిక్ తెలుసుకుందాం. ఈ క్రోధీనామ సంవత్సరం ప్రభువారి 60 సంవత్సరంలో 38వ సంవత్సరం. క్రోధ్యబ్ధే సతతం రోగాః క్రోధలోభపరాయణాః ఈతి దోషేణ సతతం మధ్య సస్యార్ఘ వృష్టయః. క్రోధ్యబ్ధే సతతం రోగాః, క్రోధినామ సంవత్సరం ప్రారంభంలోనే రోగాః క్రోధలోభపరాయణాః, ప్రజలందరూ ఈ సంవత్సరం రోగపీడితులు అవుతారు, కోపం కలిగి ఉంటారు, లోభగుణం కలిగి ఉంటారు అని. ఈతి దోషేణ సతతం మధ్య సస్యార్ఘ వృష్టయః. ఈతి దోషేణ, ఈతి బాధలు ఉంటాయి. సతతం మధ్య సస్యార్ఘ వృష్టయః, పంటలు కూడా సస్యశ్యామలంగా పండగ అతి అనావశ్యకంగానే ఎక్కువ అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం ప్రజలు రోగ పీడితులు, క్రోధలోప పరాయణులై రాజులు ప్రజాపీడన గావించదు. ఈది బాధలు అల్పవృష్టి ఉండుట చేత సస్యములు మధ్యమ ఫలితాన్నిచ్చు. ధాన్యాదులు ధరలు కొద్దిగా పెరిగి మరి నిలబడును. కుటుంబ కలతలు, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, విరోధములు అధికములు కలుగును. రాజకీయ ఒడిదుడుకులు ఏర్పడను. ఈ సంవత్సరం అంతయు ఆహార ధాన్యములు ధరలు పెరిగినయే ఉండరు. అచ్చటచ్చట హెచ్చుతగ్గులు ఉండరు. రాజకీయ నాయకులు ప్రజలు పరస్పరము కలహించుకొనెదరు. వ్యాపార ఒడిదుడుకులు అధికములు. వడగండ్ల వాన, స్ఫోటక అగ్నిభయములు, కలరా వ్యాధులు ప్రబలును. ధాన్యాదులు ధరలు బాగా పెరుగును. ఆషాఢమున ధరలు సరసముగా ఉండవు. అల్పవృష్టి, శ్రావణ మాసమున దుర్భిక్ష భయోత్పాదములు, భాద్రపద మాసమున ఖండ వృష్టి, ఆహార పదార్థములు ధరలు పెరుగుట, ఆశ్వీజ మాసమున వర్షములు అధికముగా ఉండుట, కార్తీక మాసమున ధరలు సరసముగా ఉండుట, మార్గశిరాది మాసముల యందు చతుష్ట్రేమున ధరలు పెరిగి నిలబడును. ఈ సంవత్సరం అంతా మిశ్రమబద్ధంగానే ఉంది. ఇక ఈ సంవత్సరం రాజు మంత్రిగణం తెలుసుకుందాం. ఈ సంవత్సరము ఉగాది పండుగ అంగారక వారం అనగా మంగళవారం వచ్చింది. మంగళవారం ఏ రోజైతే మనకు పండగ వస్తుందో ఆ రోజు యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సంవత్సరాలంతా పరిపాలిస్తారన్నమాట. ఈ సంవత్సరం మనకు ఉగాది పండుగ మంగళవారం అనగా అంగారక వారం వచ్చింది. భౌమవారం అంటారు దీన్ని. ఈ అంగారక వారం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు అంగారకుడు అనగా కుజుడు. ఈ సంవత్సరం రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు, పురోహితుడు కుజుడు, పరీక్షకుడు కుజుడు, గ్రామపాలకుడు శని, గణకుడు బుధుడు, దైవజ్ఞుడు శుక్రుడు. ఈ విధంగా ఈ సంవత్సరం యొక్క మంత్రి గణవర్గం అనగా రాజు, మంత్రి, సేనాపతి, అర్ఘ్యాధిపతి, ధాన్యాధిపతి, గణకులు, ఈ విధంగా ఒక మంత్రివర్గం అనేది ఈ సంవత్సరాన్ని ఎవరెవరు పరిపాలిస్తారు, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించబడ్డాయి
అనే విషయంలో మనం చెప్పడం జరిగింది. ఇక ఈ సంవత్సరం ఎంతమంది శుభులు ఉన్నారు, ఎంతమంది అశుభులు ఉన్నారు ఉన్నటువంటి నవనాయకులు. ఈ నవనాయకుల్లో ఈ సంవత్సరం 4 మాత్రమే శుభులు, 5 మంది అశుభులు. చతుర్దశ నాయకుల్లో 4 మాత్రమే శుభులు, మిగతా 9 మంది అశుభులు. అశుభాధిక్యత ఉండడం వల్ల దేశంలో అరిష్టములు కలుగును. అనగా ఉన్నటువంటి నవనాయకుల్లో మనకు ఈ సంవత్సరం ఎక్కువగా శుభాధిపత్యం కలిగి ఉంటే మనకు సంవత్సరం అంతా శుభ ఫలితాలు ఉంటాయి. శుభాధిపత్యం అంటే మనకు జ్యోతిష్ శాస్త్రంలో బుధుడు, గురుడు, శుక్రుడు, పూర్ణచంద్రుడు వీళ్ళు శుభగ్రహములు అని పేరు. అలాంటి వాళ్ళు రాజై ఉండి అలాంటి వాళ్ళకు మంచి అనగా అర్ఘ్యాధిపతి కానీ, మేఘాధిపతి కానీ, సస్యాధిపతి కానీ ఇలాంటి శాఖ వాళ్ళకి కేటాయిస్తే ఇలాంటి వాటితో వాళ్ళ అధిపతులై ఉంటే మంచి పంటలు, మంచి మనస్తత్వము, మంచి పరిపాలన, మంచి దేశమంతా సౌఖ్యంగా సుభిక్షంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఉన్నటువంటి నవనాయకుల్లో ఎక్కువ భాగం మనకు అశుభ పాపములు, అశుభ గ్రహాలే అనగా పాపగ్రహాలే ఈ సంవత్సరం అంతా దేశాన్ని పరిపాలిస్తాయి. అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి ఇలాంటి ముఖ్యమైనటువంటి శాఖలకు, ముఖ్యమైనటువంటి విషయాలకు అధిపతులు పాపగ్రహాలు ఉండటం వలన ఈ సంవత్సరం మనకు ఎక్కువగా అరిష్టాభావమే కలుగుతుంది. ఇక ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం ప్రారంభం స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం పాల్గొన కృష్ణ అమావాస్య అంత్యం 24/2024 సోమవారం రాత్రి 12:24 ప్రారంభమైనది. రేవతి నక్షత్రం, మీనరాశి, ధనుర్లగ్నం. ఇచ్చ లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన గురుడు, సప్తమ దశమాధిపతి అయిన బుధుడు కలిసి పంచమంలో ఉండటం వలన లగ్న ద్వితీయ తృతీయాధిపతి శని, పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉండటం వలన అష్టమాధిపతి చంద్రుడు, షష్ఠ లాభాధిపతి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండటం వలన భాగ్యాధిపతి రవి చతుర్థంలో కలిసి ఉండటం వలన ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం చైత్ర శుక్ల పంచమి శనివారం మృగశిర నక్షత్ర శోభన యుగ త్రైతుల కరణంలో జగద్రక్షుడుగైన రవి ధనులగ్నంలో మేషరాశిలో ఉచ్చం పొంది ఉండటం వలన లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన గురుడు, భాగ్యాధిపతి అయిన రవి కలిసి పంచమంలో ఉండుట, లగ్న ద్వితీయ తృతీయాధిపతి శని, పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉండుట. ఈ విధముగా ఈ సంవత్సరం జగలగ్న కుండలి, వర్షలగ్న కుండలి పరిశీలన చేయగా దేశమునందు అనుకూల వాతావరణం కన్నా ప్రతికూల వాతావరణమే ఎక్కువగా ఉన్నది. నల్లధనము, ప్రభుత్వ స్వాధీనం అవకాశములు కలవు. కేంద్ర రాష్ట్ర రాజకీయ పార్టీలకు, నాయకులకు ప్రజా వ్యతిరేకత, అధికార పార్టీలో అంతర్గత విభేదములు, కార్యకర్తలు అసంతృప్తి పెరగటం వలన ఎలక్షన్ల యందు అనుకున్న ఫలితములు రావు. కొందరు ప్రధాన నాయకులకు పదవీ గండం ఏర్పడము. పార్టీలు విలీనమై పోటీలు చేసినప్పటికీ ఆశించిన మేర ఫలితములు అతి కష్టం మీద అందుపడదు. ప్రభుత్వం జటిల పరిస్థితులను, సమస్యలను ఎదుర్కొనడం, సత్వర నిర్ణయం తీసుకునేందుకు జాప్యము జరుగును. విషజ్వరములు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు ప్రబలును. క్యాన్సర్ వ్యాధి నివారణకు కొత్త ప్రయోగములు జరుగును. ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రజలకు అనుకున్న వైద్యం అందదు. కార్పొరేట్ వైద్య రంగమున నూతన విధానములు వచ్చును. స్త్రీలపై అత్యాచారములు, దాడులు కట్టడి చేయట్లో పోలీస్ రంగము వైఫల్యం పొందును. తలపెట్టిన ప్రాజెక్టు పనులకు ధర వ్యయం పెరుగు. పనులు మందకోడిగా సాగును. ఎత్తిపోతల పథకముల ద్వారా నీటిని కొన్ని ప్రాంతములకు పంపు ప్రక్రియలు చేపట్టదు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రంగములు ప్రజా ప్రయోజనములకు నడుము బిగించును. సనాతన ధర్మ పరిరక్షణకు మఠాధిపతులు, సాధు సంతులు, ప్రజలు కలిసి ప్రయాణించరు. ఉత్తరాది రాష్ట్రములు పర్యాటక రంగములు అభివృద్ధి పథములు సాగును. భూకంపములచే ఆస్తి ప్రాణ నష్టములు, చిత్ర పరిశ్రమ యందు ప్రముఖులకు వాహన గండములు, ప్రమాదములు, ప్రాణ నష్టము కలుగును. మత మార్పుల గందరగోళములు కొంత తగ్గుముఖం పట్టును. విద్రోహ చర్యలు అరికట్టుట యందు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సఫలమవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు ఆర్థిక నష్టం ఎక్కువ, సుఖ సంతోషములు తక్కువ. వ్యవసాయ రంగమున ఒడిదూకులు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడను. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం, చైనా భారత్ మధ్య విభేదములు, తీర ప్రాంత దోపిడీలు ప్రబలు.
న్యాయ వ్యవస్థలో లోపములు కలుగును. కొత్త చట్టములు ఏర్పాటు చేయుట, పాత చట్టములను కొన్ని రద్దు చేయుటకు ప్రయత్నములు సాగును. ఇతర దేశములతో సత్సంబంధాలు పెరుగును. ప్రత్యేక సందర్భాలలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అప్పటికి ఇబ్బందులు కలిగినప్పటికీ పోను శుభఫలితాలు అందుతాయి. రక్షణ రంగము బలపడుతుంది. దేశ భద్రత సమగ్రతను కాపాడటంలో రాజీలేని ప్రయాణాన్ని సాగిస్తుంది. క్రీడలలో భారతదేశం ముందంజలో ఉండే అవకాశం కలదు. నేరపూరిత రాజకీయము పతనముకు అవకాశం కలదు. యువత విలాసవంతమైన జీవనం వైపు మొగ్గు చూపి ఇబ్బందులు ఎదుర్కొందరు. ప్రభుత్వ పాఠశాలలో కొత్త విద్యా విధానంతో ఆకట్టుకునేదరు. వర్షం నీరు సముద్రపాలకు చిన్న తరహా చేతి పరిశ్రమల వారికి గుర్తింపు లభించును. ఇంధన కొరత ఏర్పడే అవకాశం కలదు. బంగారు, వెండి, లోహం ధరలు పెరుగును. నదీ జలాల వాటాల విషయంలో పక్క రాష్ట్రాలతో విభేదములు ఏర్పడును. గ్యాస్, విద్యుత్ సరఫరాలలో కొన్ని ఒడిదుడుకులు మరియు ధరలు పెరుగును. అకాల వర్షములు, పంటలు దెబ్బతినుట, రైతుల ఆత్మహత్యములు, అన్ని రకముల ఉత్పత్తులలో సామాన్య లాభములు కొన్నిటి ఎందు నష్టములు చవిచూడాల్సి వచ్చును. పారిశ్రామిక రంగం ఆంధ్రదేశంలో కుంటుపడును. అన్ని రాష్ట్రాలు పోటీతత్వంతో ముందుకు దూసుకుపెడతాయి. స్టాక్ మార్కెట్ నందు నష్టములు పెరుగును. నూనె, పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశమును కంటును. వాణిజ్య రంగమున అభివృద్ధి సాధించదు. పశ్చిమ రాష్ట్రముల యందు వాహన ప్రమాదములు పెరుగును. కల్తీ మద్యం ఏరులై పారును. ప్రజల ఉసురు తీసే ప్రధాన ఆయుధంగా మారును. వీసాలు విద్యార్థులకు సులువుగా లభించును. దేశాంతరముల యందు ఉన్నత విద్యను అభ్యసించదు. గోసేవ, గోరక్షణ పెరుగును. సాఫ్ట్వేర్ రంగమున ఇడిదుడుకులు తగ్గి యథాస్థితికి వచ్చును. రియల్ ఎస్టేట్ దారులకు లాభసాటిగా ఉండను. ఉష్ణోగ్రతల తీవ్రత హెచ్చును. మొత్తం మీద యోచించగా ఈ సంవత్సరం పేరు తగిన విధంగా చిన్న చిన్న ఒడిదుడుకులతో క్రోధయుక్తంగా సాగును. ఈ సంవత్సరం కాలస్వరుడైన పరమాత్మ అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములు, సుఖ సంతోషాలు కలిగించుగాక అని ప్రార్థన చేస్తూ ఇక ఈ సంవత్సరం రాజాది మంత్రంలో ఏం చేస్తామో అనుకున్నాం. ఇక రాజు కుజురవడం వలన ఈ సంవత్సరం రాజు కుజురవడం వలన అగ్ని భయము, శస్త్రభయము, పంటల దొబ్బుట, అల్పవృష్టి, చోరులు, దుర్మార్గులు ప్రబలుట ఉండును. రాజులు పరస్పర జయకాంక్షచే యుద్ధము చేయుదురు. సైన్యం చాలా వరకు నశించును. యుద్ధ తీవ్రత ఉండును. లోకమున భయోత్పాదనలు అధికమగును. ఎర్రని వస్తువులు, ఎర్రని రంగులు, కందులు, మిర్చి, పగడములు, బెల్లం, కళ్ళు, సారాయి, విషవస్తువులు, చంద్రకర్ర, కలప కట్టెలు, అగ్ని పదార్థములు, బంగారం, వెండి, సీసం, ఇనుము, ఉక్కు, మాంసము, యంత్ర పరికరములు, బొగ్గు, పెట్రోలు, కిరసనాయిలు, ఆముదము, నార, గోనసించులు, ఉల్లిపాయలు, పొగాకు, తేయాకు, కాఫీ గింజలు, పసుపు, కంచు, ఇత్తడి, రాగి, కంకర, సిమెంటు, లోహ వ్యాపార వాటాలు, సత్తు మొదలు వస్తువుల ధరలు విపరీతముగా పెరుగును. మంత్రి శనియుట వలన ప్రజలు దుర్మార్గులచే అనగా గూండాలచే పీడింపబడుదురు. చూడ రోగాగ్ని బాధలు, ప్రజలు ధనమాన ప్రాణహాలు కలిగిందురు. ధాన్యాదులు ధరలు పెరుగును. సేనాధిపతి శనియుట వలన సేనాధిపతి అవుటచే రాజులకు పరస్పర యుద్ధములు, సైన్యము నశించుట జరుగును. ప్రజలు అన్యాయపరుదురు. నల్లని ధాన్యములు, నల్లని భూములు బాగా ఫలించును. వ్యాపార ఒడిదుడుకులు ఉండదు. సస్యాధిపతి కుజురవడం వలన కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు, పెద్ద ధాన్యములు బాగా ఫలించును. అనగా మెట్ట ధాన్యములు బాగా ఫలించును. మాగాడి పంటలు మధ్యమ ఫలితమునిచ్చును. ధాన్యాధిపతి చంద్రుడవడం వలన గోవులు బాగా క్షీణమునిచ్చును. గొప్ప వర్షములు కలిగి ప్రజలు ఆరోగ్యవంతులుగా సుఖంగా ఉందరు. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, వెండి, బంగారం ధరలు పెరుగును. అర్ఘాధిపతి శని ఇవ్వడం వలన అల్పవర్షములు, ఆహార ధారముల కొరత ఏర్పడును. ప్రజాక్షోభము, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసం, చర్మములు, ఇనుము మొదలు, తారు మొదలు వాటి యొక్క ధర పెరుగును. మేఘాధిపతి శని ఇవ్వడం వలన వర్ష ప్రతిబంధకము, రాజులకు ధనాభావము, జనులకు చలిబాధలు, చలి జ్వరములు,
వివిధ రకములైనటువంటి వ్యాధులు ప్రబలుట, ఆహార ధారణ కొరత ఏర్పడడం. రసాధిపతి గురుడు వలన బంగారము, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరకు వస్త్రములకు ధరలు పెరిగి ప్రజలకు అందుబాటులో ఉండదు. అత్యధిక వర్షం ఉండదు. పాడి పంటలు సమృద్ధిగా కలవు. నీరసాధిపతి కుజుడు వలన నీరసాధిపతి వలన ఫలపుష్పములు కూడి ఉండడు. బంగారం, మణులు, రక్త చందనం, కట్టెలు వీటికి ధరలు హెచ్చుగాను. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, రాగి, ఇత్తడి, కంచు, యంత్ర పరికరములు ధరలు పెరిగి నిలబడు. ధాన్యం, బియ్యం ధరలు కూడా పెరుగు. పురోహిత కుజుడు వలన చోరబాధలు, శస్త్రబాధలు, రాజుల కలహములు, ధరలు వీటికి నాశనం కలుగును. పరీక్షకుడు కుజుడు వలన అగ్ని వస్త్ర భయము ఉండు. సస్యానుకూలంగా వశమున్నచో కూరగాయలు బాగా పండును. గ్రామపాలన శరీరం వలన చోరబాధలు ఉండు. గణకుడు బుధుడు వలన వర్షములు వాయుతో కూడి ఉండు. దైవజ్ఞుడు శుక్రుడు ఉండటం వలన నీతియుక్తులై కర్మలను ఆచరితుడు. రాజు మంత్రాంగం బాగుగా పనిచేయు. ఈ విధంగా ఈ సంవత్సరం యొక్క మంత్రివర్గ గణం వారు చేపట్టినటువంటి వారు నిర్వహిస్తున్నటువంటి ఏవైతే వాళ్ళు మనకు మేలు చేస్తున్నారో వాటి విషయాలను మనం తెలుసుకుందాం. ఇక ఈ సంవత్సరం మనకు రాజ్యపూజ్యము, రాజ్యవమానము, అదేవిధంగా ఆదాయ వ్యయాలు మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారికి ఈ సంవత్సరం 4 రాజ్యపూజ్యము, 3 అవమానం. అదేవిధంగా మేషరాశి వారికి 8 ఆదాయము, 14 వ్యయం. వృషభ రాశి వారికి 7 రాజ్యపూజ్యము, 3 అవమానం, 2 ఆదాయము, 8 వ్యయం. మిథున రాశి వారికి 3 రాజ్యపూజ్యము, 6 అవమానం, 5 ఆదాయము, 5 వ్యయం. కర్కాటక రాశి వారికి 6 రాజ్యపూజ్యము, 6 అవమానం, 14 ఆదాయము, 2 వ్యయం. సింహరాశి వారికి 2 రాజ్యపూజ్యము, 2 అవమానం, 2 ఆదాయము, 14 వ్యయం. కన్యా రాశి వారికి 5 రాజ్యపూజ్యము, 2 అవమానం, 5 ఆదాయము, 5 వ్యయం. తులారాశి వారికి 1 రాజ్యపూజ్యము, 5 అవమానం, 2 ఆదాయము, 8 వ్యయం. వృశ్చిక రాశి వారికి 4 రాజ్యపూజ్యము, 5 అవమానం, 8 ఆదాయము, 14 వ్యయం. ధనుస్సు రాశి వారికి 7 రాజ్యపూజ్యము, 5 అవమానం, 11 ఆదాయము, 5 వ్యయం. మకర రాశి వారికి 3 రాజ్యపూజ్యము, 1 అవమానం, 14 ఆదాయము, 14 వ్యయం. కుంభరాశి వారికి 6 రాజ్యపూజ్యము, 1 అవమానం, 14 ఆదాయము, 14 వ్యయం. మీనరాశి వారికి 2 రాజ్యపూజ్యము, 4 అవమానం, 11 ఆదాయము, 5 వ్యయం. మొత్తం మీద ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా ఖర్చు ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు చాలా జాగ్రత్తగా వారు తలపెట్టే కార్యక్రమాలందు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక ఈ సంవత్సరం కందాకలా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మనోవ్యధ, అందశూన్యే ఫలం శుభం, త్రిశూన్యేశ్వరం భవే. ఎవరికి 0 ఉండకూడదు. 0 ఉంటే అనారోగ్యం అవుతుంది. అశ్విని నక్షత్ర జాతకులకు 2, 1, 0 చివరి కందాయం 0 ఉంది. అనగా కార్తీక మాసం నుంచి మొదలుకొని పాలన మాసం వరకు వీళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భరణి నక్షత్ర జాతకులు 5, 2, 3. కృతికా నక్షత్ర జాతకులు 0, 0, 1. కృతికా నక్షత్ర జాతకులు ఎవరైనా ఉంటే మొదటి 6 నెలలు అనగా చైత్రమాసం నుంచి మొదలుకొని చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక మాసం వరకు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రూహి నక్షత్ర జాతకులు 3, 1, 4. వృశ్చిక నక్షత్ర జాతకులు 6, 2, 2. ఆరుద్ర నక్షత్ర జాతకులు 1, 0, 0. ఆరుద్ర నక్షత్ర జాతకులు కూడా కార్తీక మాసం నుంచి మొదలుకొనగా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసం నుంచి మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. పురసు నక్షత్ర జాతకులు 4, 1, 3. వృషమి నక్షత్ర జాతకులు 7, 2, 1. ఆశ్లేష నక్షత్ర జాతకులు 2, 0, 4. మఘా నక్షత్ర జాతకులు 5, 1, 2. పూర్వపల్లి నక్షత్ర జాతకులు 0, 2, 0. అనగా పుబ్బ నక్షత్ర జాతకులు కూడా
మొదటి 4 నెలలు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. ఉత్తమ నక్షత్ర జాతకులు 303, హస్త నక్షత్ర జాతకులు 611, చిత్తా నక్షత్ర జాతకులు 124, స్వాతి నక్షత్ర జాతకులు 402, విశాఖ నక్షత్ర జాతకులు 710, అనురాధ నక్షత్ర జాతకులు 223, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు 501, మూలా నక్షత్ర జాతకులు 014. మూలా నక్షత్ర జాతకులు కూడా మొదటి కందానికి 0 ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు 322, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు 600, శ్రవణ నక్షత్ర జాతకులు 113, ధనిష్ట నక్షత్ర జాతకులు 421, సుదర్శ నక్షత్ర జాతకులు 704, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు 212, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు 520, రేవతి నక్షత్ర జాతకులు 003. మొత్తం మీద మనకు ఈ సంవత్సరం కృత్తికా నక్షత్ర జాతకులకి, అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర జాతకులకి, పుబ్బా నక్షత్ర జాతకులకి, రేవతి నక్షత్ర జాతకులకి, మూలా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. వీళ్ళు దత్తాత్రేయ స్వామి చరిత్ర, ఆదిత్య హృదయ పారాయణ, దేవి ఖడ్గమాల, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకుంటే వీరికి బాగుంటుంది. ఇక ఈ సంవత్సరం ఈ విధంగా ఆదాయ వ్యయములు, రాజ్యపూజ్యము, రాజ్యవమానము, కందాకము తీసుకోవడం జరిగింది. ఇక ఈ సంవత్సరం మనకు పుష్కరాలు అనగా మే 1వ తారీఖు నుంచి మొదలుకొని మే 12వ తారీఖు వరకు గురువు వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. ఇక అంతేకాకుండా ఈ సంవత్సరం మోఢ్యమి 29/4/2024, 6/7/2024 వరకు శుక్రమోఢ్యమి, అదేవిధంగా 15/3/2025 మొదలుకొని 28/3/2025 వరకు శుక్రమోఢ్యమి. ఈ సంవత్సరం రేపు 29వ తారీఖు నుంచి మొదలుకొని సుమారుగా 27/4/2024 ఆషాఢ శుద్ధ పాడ్యం మొదలుకొని 6/7/2024 వరకు శుక్రమోఢ్యమి. అనగా రేపు చైత్రమాసం చివరి నుంచి మొదలుకొని వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం ఈ 3 నెలలు వివాహాది శుభ కార్యక్రమం చేసుకోవడానికి లేదు. ఇక శ్రావణ మాసంలోన పెదప ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసంలో వివాహాలు చేసుకోవచ్చును. ఈ విధంగా ఈ సంవత్సరం యొక్క ఫలితాంశం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ మనకు ఈ సంవత్సరం ఎక్కువగా అనగా మనకు దుష్ట సంకల్పాలతో కూడుకున్నటువంటి విషయాలు ఎక్కువ ఉన్నాయి. అనగా మనకు ఎక్కువగా ఈ సంవత్సరం క్రోధంతో కూడుకున్నటువంటిది, ఎక్కువగా మనకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం ఈ సంవత్సరం రానున్నది. కాబట్టి ప్రజలందరూ ఎటువంటి భీతి చెందకుండా ఆ పరమాత్మ అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని మరియు ఆ పరమేశ్వరుని సదా మనసులో ధ్యానిస్తూ ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఈ విధంగా వాళ్ళకు తోచిన విధంగా అందరూ మనసులో ధ్యానం చేసుకుంటూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ పరమేశ్వరుని సాంద్రబద్ధంగా ప్రార్థిస్తూ అందరికీ ఆ పరమేశ్వరుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యేశ్వరుని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ అందరికీ మరొక్కసారి ఉగాది పండుగ క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. శుభమస్తు. ఇట్లు బి కేసరి కుమార్ శర్మ, పురోహితులు, గుంతకాలపట్ల.